పంతొమ్మిది వందల 1984లో గురుపట్టాభిషేకం అయిన తర్వాత మహాఘనత వహించిన గాలిబాలి పీఠాధిపతులు నన్ను ఇన్ఫెంట్ జీసస్ కెథెడ్రల్లో సహాయక గురువులుగా నియమించారు. 1984 నుండి 87 వరకు అక్కడ సహాయక గురువుగా పనిచేయటం జరిగింది. అప్పటి విచారణ గురువులు మేకల్ సైమన్ స్వాముల వారు చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు, చాలా నియమ నిబంధనలు కలిగినటువంటి వాళ్ళు, క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు. వారితో పనిచేయటం వలన నాకెన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలిసాయి. అంతేకాదు కార్యక్రమాల నిర్వహణలో కానీ, ప్రజలతో మమేకమై చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో కానీ, నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టే విషయంలో కానీ వాళ్ళు ఎంతో గొప్పగా నన్ను ప్రోత్సహించారు. అదే సమయంలో గాలిబాలి పీఠాధిపతుల యొక్క ప్రోత్సాహంతో మౌలిక సంఘాల నిర్మాణానికి నన్ను ప్రోత్సహించి అవి ప్రవేశపెట్టాలని కోరారు. బేసిక్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అనేటటువంటిది ఒక నూతన పందా అనేటటువంటిది కథోలిక శ్రీ సభలో రావటంతో పీఠాధిపతులు గ్రహించి, నేను దానికి సరైనటువంటి వ్యక్తిగా భావించి ఆ యొక్క విచారణలో, కెథెడ్రల్ విచారణలో ఈ యొక్క మౌలిక సంఘాల నిర్మాణము ప్రవేశపెట్టమని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అప్పుడు కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్ళి బైబిల్ తీసుకొని బైబిల్ గురించి చెప్పాలి అని అంటే కష్టం అనిపించింది. అందులో ఇక మనకు అది ప్రథమంగా మొట్టమొదటిగా అట్లా బైబిల్ తీసుకొని వెళ్ళటం అనేటటువంటిది. అయితే కొంతమంది యువకులను ప్రోత్సహించి నేను వారితో ఇక మౌలిక సంఘాల భావనలను వివిధ ప్రాంతాల్లో, వివిధ వీధులలో ఇది ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేశాను. భగవంతుడి దయ వలన, కార్మెల్ మాత యొక్క కృప వలన ఆ కార్యక్రమం చాలా చక్కగా ప్రజలు అంగీకరించారు. దాన్ని నన్ను ప్రోత్సహించారు కూడా. నేను 1984 నుండి 87 వరకు ఇన్ఫెంట్ జీసస్ బాలయేసు కెథీడ్రల్ దేవాలయంలో పనిచేసి, ఆ తర్వాత నన్ను 1987 నుంచి 90 వరకు, అంటే 1990లో స్వర్ణ జూబిలీ మహోత్సవాలు ఈ యొక్క పీఠం, గుంటూరు గురుపీఠం ఏర్పడి జరగబోతున్నాయి కనుక దానికి ప్రజలను ఆధ్యాత్మికంగా తయారు చేయాలని గాలిబాలి పీఠాధిపతులు నన్ను డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ పాస్టరల్ రెన్యువల్ ప్రోగ్రామ్స్, అంటే ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాలను ఈ 3 సంవత్సరాలు ఏర్పాటు చేయాలని నన్ను నియమించి డైరెక్టర్గా, కోఆర్డినేటర్గా నాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ 3 సంవత్సరాల కార్యక్రమ నిర్వహణ చేయడానికి నన్ను ప్రోత్సహించారు. ఆ కార్యక్రమాలను 1987 నుంచి 90 వరకు కూడా నేను నగరంపాలెం ప్యారిష్లో ఉంటూ వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ఆ జూబిలీ మహోత్సవం అనేటటువంటి కేవలం ఒక పండగగా ఉండకూడదు, అంత మాత్రానికి అది పరిమితం కాకూడదు, ఆధ్యాత్మికంగా చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ పరిశుద్ధాత్మ కూటాల ద్వారా, ప్రార్థనల ద్వారా, బైబిల్ పరిచయం ద్వారా, బైబిల్ పారాయణం ద్వారా నూతన చైతన్యం తీసుకురావాలని, నూతనీకరణ తీసుకురావాలని ప్రోత్సహించి నన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1990 జూబిలీ వేడుకలు అయిన తర్వాత అప్పటికే నిర్మాణమైనటువంటి పాస్టల్ ట్రైనింగ్ సెంటర్ నంబూరులో, లయోలా నగర్ యూనివర్సిటీకి ఎదుర్కొన్నటువంటి పాస్టల్ ట్రైనింగ్ సెంటర్కి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా గాలిబాలి పీఠాధిపతులు నన్ను నియమించారు. అక్కడ చాలా చక్కని కార్యక్రమాలు, ఈ మౌలిక సంఘాలు అనేటటువంటివి మన యొక్క ఈ గుంటూరు మేత్రాసనంలో 250 గ్రామాల్లో స్వయంగా నేను బృందంతో వెళ్ళి వాళ్ళని ప్రేరేపితులను చేసి బైబిల్ కూటాలు ఏర్పాటు చేసి మౌలిక సంఘం అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా సహాయం చేసుకోవాలి, ఎవరు ఎట్లా ప్రోత్సహించుకోవాలనేది నేను చక్కగా 250 గ్రామాల్లో ఏర్పాటు చేశాను. ఆ యొక్క కార్యక్రమాలను తెలియచేసేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా ముద్రించి మేము విడుదల చేయటం కూడా జరిగి ఉన్నది. ఇలాంటి ఈ కార్యక్రమాలు జరిగేటటువంటి సమయంలో చాలామంది గురువులు కానీ, మఠవాసులు కానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు చక్కని కార్యక్రమాలు నేను 1990 నుండి 94 వరకు 4 సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను. ఆ కాలంలో నేను రకరకాలైనటువంటి ప్రోగ్రాములు, రకరకాల కార్యక్రమాలు గురువులకి, మఠవాసులకి,
ఉపాధ్యాయులకు, ఉపదేశులకు, యువకులకు, బాలికలకు, ఇంకా ఇతరమైనటువంటి ఎన్నెన్నో మహిళలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించి ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఒక విధంగా గురుపీఠాన్ని ఒక నూతన పందాలు నడిపించడానికి పీఠాధిపతుల సహకారంతో, గురువుల సహకారంతో, వీళ్ళందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కాలంలో ఎందరో ఉపదేశులు, ప్రత్యేకంగా పీఠాధిపతులు మహాఘనత వహించిన గాలిబాలి పీఠాతుల యొక్క ప్రోత్సాహంతో ఎవెంజలైజర్స్, సువార్థికులు అనేటటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి ఒక 20 మందికి నేను తర్ఫీదు ఇచ్చి గ్రామాలు పంపించేవాడిని. దానివల్ల ఎంతో చైతన్యం వచ్చింది. బైబిల్ యొక్క పరిచయం చాలా గొప్పగా పెరిగిపోయింది ప్రజల్లో. అది కూడా నేను ఏర్పాటు చేయడానికి వీళ్ళందరి యొక్క సహాయము నాకు ఎంతగానో తోడ్పడి ఉన్నాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఇంకా బయట కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఈ కరిస్మాటిక్ రెన్యువల్ అనేటటువంటిది నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. కొన్నాళ్ళకి ఆ తర్వాత ఫాదర్ విలియము వాళ్ళు కరిస్మాటిక్ రెన్యువల్కి డైరెక్టర్గా ఉంటూ పనిచేస్తున్నవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పీఠాధిపతులు నన్ను దాన్ని ముందుకు నడిపించాలని చెప్పినప్పుడు కూడా నాకు అంత అనుభవం లేకపోయినా కూడా, అంత శక్తి లేకపోయినా కూడా వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో చూసి దాన్ని కూడా నిర్వహించి ఉన్నాను. 1994లో అంతకుముందు నాకు సెమినార్లో చెప్పిన విధంగా పై చదువు పంపించడానికి మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పినట్లుగా పీఠాధిపతులు కూడా గ్రహించి నన్ను 1994 సంవత్సరంలో సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో బిబ్లికల్ థియాలజీ, బైబిల్ పారాయణం కోసము నన్ను పంపించి ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాన్ని MTH అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటారు, అది పూర్తి చేసుకొని నేను తిరిగి పెద్దలు చెప్పినట్లుగానే సెమినరీకి ప్రొఫెసర్గా వెళ్ళాను. సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ, నేను ఎక్కడైతే చదువుకున్నానో, ఎక్కడైతే ఈ ప్రేరణ పొందానో అక్కడికి ఈ బైబిల్ చదువుకున్న తర్వాత, ఈ లైసెన్షియేట్ పూర్తి అయిన తర్వాత నన్ను సెమినరీకి ప్రొఫెసర్గా పంపించి ఉన్నారు. 1984 నుండి 86 వరకు సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్లో MTH మాస్టర్ ఆఫ్ థియాలజీ పూర్తి చేసుకొని, ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ లూసియన్ లెగ్రాండ్, రెవరెండ్ డాక్టర్ అంతోనియర్ సెరస్కో, మిగిలిన ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో పూర్తి చేసుకొని సెయింట్ జాన్స్ సెమినరీకి ప్రొఫెసర్గా 1986లో వచ్చాను. అక్కడ నూతన నిబంధన యొక్క కార్యక్రమాలు, సబ్జెక్టులు బోధించడానికి అక్కడ నేను నా యొక్క ప్రొఫెసర్ జీవితాన్ని ప్రారంభించాను. విద్యార్థులకు పాఠాలు చెప్పటము, అంతేకాకుండా వాళ్ళని ఆధ్యాత్మికంగా చైతన్యవంతులను చేయటానికి బైబిలు పారాయణం చేయటము, బోధించటము, ప్రకటించటం ఎలా అనే కార్యక్రమాల్లో నా వంతుగా కృషి చేసి ఉన్నాను. అక్కడ 1996 నుండి 2000 సంవత్సరం వరకు 4 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు మరియు అధ్యాపకుల గురువులతో కలిసి ఈ 4 సంవత్సరాలు ప్రయాణం కొనసాగించి ఎందరెందరో విద్యార్థుల యొక్క, ముఖ్యంగా గురు విద్యార్థుల యొక్క ప్రోత్సాహాన్ని కూడా నేను చవిచూడగలిగే ఉన్నాను. ఆ తర్వాత మన ఆంధ్ర పీఠాధిపతులు నన్ను రోమ్కి డాక్టరేట్ చేయటానికి, బిబ్లికల్ థియాలజీలో డాక్టరేట్ చేయడానికి పంపించారు. 2000 సంవత్సరం జూబిలీ సంవత్సరంలో నేను చదువుకోవటానికి పోవటం అనేటటువంటి గొప్ప అదృష్టంగా భావించాను. అక్కడికి వెళ్ళి 3 సంవత్సరాల పాటు వేదాంత పఠనం చేసి డాక్టరేట్ను పరిపూర్తి చేసుకొని తిరిగి నేను గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నగలపాలెం గుంటూరుకి నన్ను రెక్టర్గా, విచారణ గురువులుగా నన్ను నియమించారు. అక్కడ 6 సంవత్సరాలు అంతోని వారి భక్తి, బైబిల్ పారాయణం ఎడల ఆసక్తి ప్రజలలో కల్పించడానికి, మరియ మాత ఎడల వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి క్రైస్తవులుగా తీర్చిదిద్దడానికి అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకొని ప్రజలను ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి 6 సంవత్సరాలు పరిపూర్తిగా నేను కృషి చేసి ఉన్నాను. ఇంతలో పీఠాధిపతుల యొక్క సమాఖ్య, భారతదేశ పీఠాధిపతుల సమాఖ్య వాళ్ళు కోరుకున్న విధముగా నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ CCBI కమిషన్ ఫర్ బైబుల్, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బైబిల్ యొక్క ప్రచారానికి కానీ కార్యక్రమ నిర్వహణకు కావలసినటువంటి ఒక సెక్రటరీ కోసం వెతుకుతుండగా మన పీఠాధిపతుల యొక్క
ఆశ మేరకు, ప్రోత్సాహం మేరకు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను అక్కడికి 2009 సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సీసీబీ కమిషన్ ఫర్ బైబిల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను. భారతదేశం అంతటా కూడా అన్ని మేత్రాసనాల్లో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు, లెక్సియో దివీనా అని చెప్పి, ద లెక్టర్ అని చెప్పేసి, ద ఫేస్ ఆఫ్ మర్సీ ఆఫ్ గాడ్ అని చెప్పి, ఇంకా ఇతరమైన కార్యక్రమాలు ఎన్నెన్నో నేను నిర్వహించడం జరిగింది. అటు పీఠాధిపతులను, ఇటు గురువులను, మఠవాసులతో కలిసి అంతర్జాతీయ మరియు జాతీయ బైబిలు ప్రార్థన కూటాలను ఏర్పాటు చేశాను. బైబిల్ పారాయణ కూటాలను కూడా నేను ఏర్పాటు చేశాను. దీనికి అనుబంధంగా సిబిఎఫ్, క్యాథలిక్ బిబ్లికల్ ఫెడరేషన్ అనేటటువంటిది వాటికన్కు అనుసంధానమైనటువంటి సంస్థ. వాళ్ళు నన్ను ఏషియాకి డైరెక్టర్గా నియమించి ఉన్నారు. ఈ బైబిల్ యొక్క కార్యక్రమాల నిర్వహణకు సౌత్ ఏషియాకి నేను డైరెక్టర్గా పనిచేసి ఉన్నాను. అది కూడా నేను 4 సంవత్సరాల పాటు పనిచేసి ఉన్నాను. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సీసీబీ కమిషన్ ఫర్ బైబిల్కి సంబంధించి 8 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు నేను డిప్యూటీ సెక్రటరీగా సిసిబిఐకి, కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ సెక్రటరీగా 2 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను. అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా 2009 సంవత్సరం నుండి 2017 సంవత్సరంలో పరిపూర్తి చేసుకొని నేను తిరిగి మేత్రాసనానికి వచ్చి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాలలో కొద్ది కాలం పాటు పనిచేసిన తర్వాత నన్ను ఇక్కడికి ఈ GDSS, ద గుంటూరు డయాసిస్ సోషల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి 2019 సంవత్సరంలో నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను. ముఖ్యంగా కరోనా టైంలో అలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా లేకపోయినప్పటికీ కూడా వివిధ రకాలైన సహాయ సహకారాలతోటి ఎందరో పేదలకు, అనాథులకు, దిక్కులేనటువంటి వాళ్ళకి ఆ కరోనా టైంలో మేము ఆర్థిక సహాయాన్ని, ఇతర ఆహార పదార్థాల పంపిణీని, బట్టలను, వీటన్నిటిని, మందులను అన్నిటిని కూడా పంపిణీ చేయటంలో మా వంతుగా మేము కృషి చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు, మహాగణిత గాలిబాలి పీఠాధిపతులు, ఇప్పుడు ప్రస్తుతం మనకి పీఠాధిపతులు ఉన్న మహాగణిత భాగ్య పీఠాధిపతులు కూడా ఎంతో ప్రోత్సహించి ఉన్నారు, ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను సెమినార్లో పనిచేసినప్పుడు నాతో పనిచేసిన ప్రొఫెసర్స్ కానీ, అలానే నేను రోమ్కి వెళ్ళినప్పుడు నాకు డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్స్ కానీ, అలానే నేను తిరిగి వచ్చిన తర్వాత నగరపాలనలో పనిచేసిన సహాయ గురువులుగా పనిచేసినటువంటి వారు కానీ, ఇక్కడికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ కార్యనిర్వహణ బృందానికి కానీ, అందరికీ కూడా, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరి ప్రోత్సాహం వల్లే ఇంకా వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించగలిగాను, ప్రజలు చేరువ కాగలిగాను, ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించగలిగాను, సహాయాన్ని అందించగలిగాను. దీనికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక అభిషిక్త గురువుగా ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండటం అనేటటువంటిది ఒక ప్రత్యేక పిలుపుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఎవరైనా కూడా చేయవచ్చు. కానీ ఒక గురువుగా నాకు ఈ అవకాశం రావటం వలన, ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసము ఈ సాంఘిక సేవా కార్యక్రమాలలో ముఖ్యంగా ఒక గురువుగా నేను కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, ఎవరైనా ఈ కార్యక్రమ నిర్వహణలో వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు దైవ పిలుపు పొందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు దైవశక్తి ఉండటం వలన ఎన్నెన్నో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని స్వయంగా నేను నా జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనుభవించి ఉన్నాను. మహిళల అభివృద్ధి కానీ, అనాథ బాలికలకు సహాయం చేయటం కానీ, ఇంకా ఆర్థికంగా వెనకబడినటువంటి ఇంకా దివ్యాంగులు కానీ, వాళ్ళందరికీ కూడా సహాయం చేయటానికి కేవలము ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానే కాకుండా ఒక యాజకుడుగా, ఒక గురువుగా
ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఉండి ఆ శక్తితోటి వాళ్ళకి చేరువ కావటానికి, వాళ్ళ తరపున ఇతరులకు విన్నవించటానికి, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళకి అందించటానికి నాకెంతగానో తోడ్పడి ఉంది. దానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఇది భగవత్ సంకల్పంగాను, భగవంతుని యొక్క ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ సోషల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తూ ఉండేటువంటి నేను ఇవే కాకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎన్నో ఉన్నాయి. ఈ కంప్యూటర్ సంబంధించినవి కానీ, బ్యూటీషియన్ కోర్సులు కానీ, ఇంకా టైలరింగ్ కానీ, ఇంకా చాలా చాలా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ ఉన్నారు. హాస్పిటాలిటీ అనే కొత్త డెవలప్మెంట్ ఒకటి వచ్చింది. దానిలో కూడా ప్రవేశం కల్పించడానికి, పల్లెటూరులో ఉండే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం బెడ్ సైడ్ నర్సింగ్ అని చెప్పి ఇంకా షార్ట్ కోర్సులు కూడా మేము కొత్తవి ప్రవేశపెడుతూ ఉన్నాం. దీనికి తోడుగా కొత్త కార్యక్రమాలు కూడా తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. ఈ ప్రయత్నంలో ముఖ్యంగా ఒక గురువుగా, ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండటం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీనివల్ల ఇంకెందరెందరికో చేరువ కావటానికి బైబిల్ ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా, దైవవచనం ద్వారా ప్రజలకు దగ్గరవుతాం, అదొక పద్ధతి. కానీ ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి, నియమితమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేయటానికి ఈ సోషల్ సర్వీస్ సెంటర్లో ఉంటూ ఒక యాజకుడుగా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయని, ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ ప్రజలకు దగ్గర కావడానికి, ప్రేరేపించడానికి సాంఘిక చైతన్యం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. ఆ సాంఘిక చైతన్యం అనేటువంటిది కేవలము బైబిలు ప్రబోధగానే కాకుండా కార్యక్రమ నిర్వహణలో కూడా చూపించాలి. ఆ అనుభూతి అనేటువంటిది గురువులకి, మఠవాసులకు ఉంటుంది. ఆ అనుభూతితోటే నేను ఆధ్యాత్మిక అనుభూతితో ఈ కార్యక్రమాలు దగ్గరకు తీసుకువెళ్ళటానికి ఎంతో తోడ్పడి ఉంది. దీనికి నేను నిజంగా భగవంతునికి, నా తోటి వాళ్ళకి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళకి, మన పీఠాధిపతులు మహాగణిత వాయించిన చిన్నాబత్తిని భాగ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దివ్యవాణి వీక్షకులకు ప్రత్యేకించి నా సందేశం ఏమీ లేదు. కానీ మీ అందరికీ తెలిసిన విధంగా నేటి మన కథోలిక ప్రపంచంలో, కథోలిక క్రైస్తవ కుటుంబాలలో ఎన్నెన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. మారుతున్నటువంటి సమాజంలో ఆర్థిక, సాంఘిక, సామాజిక విలువలు అనేటటువంటివి మారుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మీరు, నేను, మనందరం కూడా శ్రీ సభను గురించి కొంచెం ఆలోచించాలి. శ్రీ సభ నిర్మాణం, నిర్వహణ నిర్విఘ్నంగా సాగాలి అని అంటే యాజకులు కావాలి, మఠవాసులు కావాలి, ఈ సాంఘిక మాధ్యమాల నిర్వహణకు కావలసినటువంటి తర్ఫీదు పొందినట్టు యువతి యువకులు కావాలి. ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే, క్రైస్తవ విలువలను కాపాడుకోవాలంటే, క్రైస్తవ సంఘ నిర్మాణం ఇంకా సాగాలి అని అంటే మీరు, నేను, మనందరం కూడా ఈ సామాజిక అభివృద్ధికి, క్రైస్తవ విలువల అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయవలసి ఉంది. అందులో మీ వంతుగా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసి ఉన్నది. ఏ రూపాయనైనా కావచ్చు. అన్ని విధాలుగా కూడా శ్రీ సభ యొక్క, ముఖ్యముగా మన భారతదేశంలో, మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ యొక్క క్రైస్తవ విలువలు కాపాడుకుంటూ ముందుకు పోవాలి అని అంటే మీరు కాస్త ఆలోచించాలి. మన శ్రీసభ నిర్మాణంలో ఎవరెవరు అవసరం ఉంది, ఎలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించి మీ బిడ్డలను, మీ బంధుమిత్రాదులను, మీ స్నేహితులను, శ్రేయభిలాషులను ప్రోత్సహించి ఈ యొక్క అభివృద్ధికి కృషి చేయమని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భముగా దివ్యవాణి యాజమాన్యానికి నన్ను మలిచిన దేవ అనే కార్యక్రమంలో నా జీవితాన్ని గురించి చెప్పుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ వీక్షణ కాలంలో నా యొక్క సాక్ష్యాన్ని మీరు వినగలిగినందు, చూడగలిగినందులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుని దీవెనలు మీ అందరి మీద రావాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.